శ్రీ మహావిష్ణువు దేవసేని ఏకాదశి రోజు నిద్రలోకి జారుకుంటాడు. తర్వాత భూలోకాన్ని ఎవరు చూసుకుంటారో మీకు తెలుసా? దేవసేని ఏకాదశి అయిన 4 రోజుల తర్వాత గురు పౌర్ణమి వస్తుంది. ఆ 4 రోజులు గురు దేవతలు చూసుకుంటారు. గురు పౌర్ణమి తర్వాత శ్రావణ మాసం వస్తుంది. ఆ నెల మొత్తం మహాదేవుడు చూసుకుంటాడు. శ్రావణ మాసం తర్వాత 19 రోజులు భాద్రపద మాసం మొదలవుతుంది. ఆ 19 రోజులు శ్రీకృష్ణుడు చూసుకుంటాడు. భాద్రపద మాసం తర్వాత 10 రోజులు వినాయక చవితి వస్తుంది. ఆ 10 రోజులు వినాయకుడు చూసుకుంటాడు. వినాయక చవితి తర్వాత 16 రోజులు పితృపక్ష మాసం మొదలవుతుంది. ఆ 16 రోజులు పితృదేవతలు చూసుకుంటారు. పితృపక్ష మాసం మరుసటి రోజు నవరాత్రులు మొదలవుతాయి. ఆ 10 రోజులు దుర్గాదేవి చూసుకుంటుంది. నవరాత్రుల తర్వాత దీపావళి వస్తుంది. ఆ 10 రోజులు లక్ష్మీదేవి చూసుకుంటుంది. చివరిగా 10 రోజులు కుబేరుడు చూసుకుంటాడు. ఆ 10 రోజుల తర్వాత ఏకాదశి వస్తుంది. మళ్ళీ నవంబర్ 6వ తేదీ నాడు శ్రీ మహావిష్ణువు నిద్రలేచి మళ్ళీ భూలోకాన్ని చూసుకుంటాడు.